హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీమాత్ వరల్డ్. సైన్ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్ గురించి తెలుసుకుందాం. క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ టాపిక్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ జేఈఈ ఆర్ ఎంసెట్. సైన్ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్ అంటే ఇలా క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఇది పాజిటివ్ అవుతుందా, నెగిటివ్ అవుతుందా, లేదా ఈక్వల్ టు జీరోకి ఈక్వేట్ అయితే అంటే వై గ్రేటర్ దాన్ జీరో, వై ఈక్వల్ టు జీరో, వై లెస్ దాన్ జీరో అనే కండిషన్స్ గురించి చెప్పాలి. వై గ్రేటర్ దాన్ జీరో అంటే మనకిచ్చిన ఎక్స్ప్రెషన్ అనేది పాజిటివ్ అయితే ఏ వాల్యూస్ వద్ద పాజిటివ్ అవుతుంది అని. ఈక్వల్ టు జీరో అంటే నెయిదర్ పాజిటివ్ నార్ నెగిటివ్ అంటే ఏది కాదు, అది ఎక్స్ యాక్సిస్ మీద ఉంటుంది అని చెప్పానని. నెక్స్ట్ లెస్ దాన్ జీరో అంటే బిలో ద ఎక్స్ యాక్సిస్ వస్తుంది అంటే నెగిటివ్ వాల్యూస్, నెగిటివ్ డైరెక్షన్, ఆ ఎక్స్ప్రెషన్ అనేది నెగిటివ్ అవుతుంది. ఎలా అనేది, ఎక్కడ అలా జరుగుతుంది, ఆ కండిషన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ జీరో అంటే ఇచ్చిన ఎక్స్ప్రెషన్లో ఎక్స్ స్క్వేర్ కోషియంట్ ఏ అనేది పాజిటివ్ జరుగుతూ అండ్ డిస్క్రిమినెంట్ వాల్యూ డెల్టా బీ స్క్వేర్ మైనస్ 4ac అనేది గ్రేటర్ దాన్ జీరో అయితే, డిస్క్రిమినెంట్ అనేది గ్రేటర్ దాన్ జీరో, అలాగే ఏ గ్రేటర్ దాన్ జీరో అయితే మనకు వచ్చేది క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అంటే పారాబోలానే వస్తుంది. అయితే అప్వర్డ్ పారాబోలా లేదా డౌన్వర్డ్ పారాబోలానే వస్తుంది ఎక్స్ప్రెషన్. క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ గ్రాఫ్ డ్రా చేస్తే అయితే అప్వర్డ్ పారాబోలా వస్తుంది లేదా డౌన్వర్డ్ పారాబోలా వస్తుంది. ఈ అప్వర్డ్ డౌన్వర్డ్ ఎలా తెలుస్తుంది అంటే ఏ గ్రేటర్ దాన్ జీరో అయితే అప్వర్డ్ వస్తుంది, ఏ లెస్ దాన్ జీరో అయితే కనుక డౌన్వర్డ్ పారాబోలా వస్తుంది. పారాబోలా ఫామ్లో గ్రాఫ్ అనేది వస్తుంది. సో గ్రాఫ్ని బేస్ చేసుకుని మనం సైన్ అనేది చెప్పడం జరుగుతుంది. ఏ అనేది గ్రేటర్ దాన్ జీరో అయింది, సో అప్వర్డ్ పారాబోలా వస్తుంది. అండ్ డిస్క్రిమినెంట్ కూడా గ్రేటర్ దాన్ జీరో అయితే మనకు ఆ పారాబోలా ఎక్స్ యాక్సిస్ని, ఇది ఎక్స్ యాక్సిస్ పాజిటివ్ ఇన్ఫినిటీ టు నెగిటివ్ ఇన్ఫినిటీ, ఈ ఎక్స్ యాక్సిస్ని 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తూ అప్వర్డ్ పారాబోలా అనేది వస్తుంది. డిస్క్రిమినెంట్ కూడా గ్రేటర్ దాన్ జీరో అయితే. సో ఇలా ఉన్నప్పుడు మనకి ఈ ఎక్స్ప్రెషన్ అనేది ఎక్కడ పాజిటివ్ అవుతుంది, ఎక్కడ నెగిటివ్ అవుతుంది అంటే ఈ మైనస్ ఇన్ఫినిటీ నుంచి ఇక్కడ ఆల్ఫా బీటా దగ్గర ఇంటర్సెక్ట్ చేసుకుంది అంటే ఇక్కడ పాయింట్ ఏమవుతుంది, ఆల్ఫా కామా జీరో, వై పాయింట్ జీరో. ఇక్కడ పాయింట్ వచ్చేసి బీటా అనుకుంటే ఇంటర్సెక్ట్ చేసుకున్న సెకండ్ పాయింట్ బీటా అయితే బీటా కామా జీరో అవుతుంది. సో మైనస్ ఇన్ఫినిటీ నుంచి ఆల్ఫా వరకు ఈ పారాబోలా ఏమవుతుంది అంటే ఇది పాజిటివ్ డైరెక్షన్. ఈ ఎక్స్ యాక్సిస్కి ఇది మొత్తం పైన పాజిటివ్ డైరెక్షన్, ఈ డౌన్వర్డ్ మొత్తం నెగిటివ్ డైరెక్షన్. సో ఇప్పుడు ఈ డైరెక్షన్లో పారాబోలా అనేది ఉంది కనుక ఇదేమవుతుంది, మైనస్ ఇన్ఫినిటీ నుంచి ఆల్ఫాకి పాజిటివ్ అవుతుంది. నెక్స్ట్ అలాగే బీటా నుంచి పాజిటివ్ ఇన్ఫినిటీకి చూస్తే కూడా ఇది ఏమవుతుంది, పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్లోనే ఉంది. మనకు ఆల్ఫా నుంచి బీటాకి పారాబోలా ఏమవుతుందో చూడండి, డైరెక్షన్ వచ్చేసి నెగిటివ్ డైరెక్షన్ ఉంది. సో ఆల్ఫా బీటా అంటే ఎక్స్కి వచ్చిన వాల్యూస్, ఆల్ఫా బీటా వాల్యూస్ మధ్యలో వై ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది, క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అనేది నెగిటివ్గా ఉంటుంది. పాజిటివ్ ఎక్కడ ఉంటుంది, మైనస్ ఇన్ఫినిటీ నుంచి ఆల్ఫాకి, బీటా నుంచి ప్లస్ ఇన్ఫినిటీకి పాజిటివ్గా ఉంటుంది ఎక్స్ప్రెషన్. నెగిటివ్ అంటే ఆల్ఫా బీటాల మధ్యలో. వై ఈక్వల్ టు జీరో దగ్గర తీసుకుంటే వై ఈక్వల్ టు జీరో అంటే ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ ఎక్స్ యాక్సిస్ మీద ఉంది, అది పాజిటివ్ కాదు, నెగిటివ్ కాదు. సో ఈ కండిషన్స్నే రాస్తే ఫస్ట్ కండిషన్ వై గ్రేటర్ దాన్ జీరో. వై గ్రేటర్ దాన్ జీరో ఏమవుతుంది, ఫర్ ఎక్స్ బిలాంగ్స్ టు, ఎక్కడ ఎక్స్ వాల్యూస్ ఏవి తీసుకుంటే ఈ వై అనేది ఎక్స్ప్రెషన్, క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అనేది వై పాజిటివ్ అవుతుంది. వై పాజిటివ్ ఎప్పుడవుతుంది, మైనస్ ఇన్ఫినిటీ నుంచి ఆల్ఫాకి యూనియన్ మరలా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, బీటా టు ప్లస్ ఇన్ఫినిటీకి పాజిటివ్గా ఉంటుంది. క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ పాజిటివ్ ఎక్కడ, ఈ వాల్యూస్ దగ్గర. నెక్స్ట్ అలాగే సెకండ్ వై ఈక్వల్ టు జీరో అవుతుంది అంటే ఇక్కడ పాజిటివ్ కాదు, నెగిటివ్ కాదు, నెయిదర్ నార్ కండిషన్ జరుగుతుంది. ఫర్ ఎక్కడ అలా జరుగుతుంది, ఎక్స్ ఈక్వల్ టు ఆల్ఫా ఆర్ బీటా కండిషన్ దగ్గర మనకి వై అనేది జీరో అవుతుంది. థర్డ్ వన్ చూస్తే వై నెగిటివ్ అవుతుంది, లెస్ దాన్ జీరో. వై అంటే క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్, క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఎప్పుడు నెగిటివ్ అవుతుంది, ఏ వాల్యూస్ మధ్యలో, ఆల్ఫా నుంచి బీటాకి గ్రాఫ్ డ్రా చేస్తే, గ్రాఫ్ని అబ్జర్వ్ చేస్తేనే తెలుస్తుంది. ఆల్ఫా నుంచి బీటాకి మనకి నెగిటివ్ ఎక్స్ యాక్సిస్లో ఉంది గ్రాఫ్.
నెగిటివ్ డైరెక్షన్లో ఉంది కనుక ఫర్ ఎక్స్ ఈ ఎక్స్ప్రెషన్ నెగిటివ్ అవుతుంది ఎప్పుడు ఎక్స్ అనేది లైస్ ఇన్ బిట్వీన్ ఆల్ఫా అండ్ బీటా అయితే. అంటే దీన్ని ఎలా రాయొచ్చు అంటే ఆల్ఫా లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ బీటా అని కూడా రాయొచ్చు. సో ఈ కండిషన్లో మనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది, నెగిటివ్. అండ్ నెక్స్ట్ కండిషన్ చూస్తే ఏ గ్రేటర్ దాన్ 0 అవుతూ డిస్క్రిమినెంట్ అంటే b² - 4ac = 0 జరిగితే ఇది -∞ +∞ x యాక్సిస్. ఏ గ్రేటర్ దాన్ 0 అంటేనే తెలుస్తుంది అప్వర్డ్ పారాబోలా ఫామ్లో ఉండాలి. అండ్ డిస్క్రిమినెంట్ = 0 అవుతుంది అంటే కర్వ్ జస్ట్ టచ్ చేస్తుంది యాక్సిస్ని అంతే. ఆల్ఫా = బీటా అంటే రూట్స్ రెండు ఈక్వల్ అవుతాయి. ఆల్ఫా = బీటా ఇక్కడ నుంచి ఏ గ్రేటర్ దాన్ 0 అండ్ డిస్క్రిమినెంట్ కూడా =0 జరుగుతుంది. సో ఇలా ఉంటే మనకి ఆ ఎక్స్ప్రెషన్ అనేది పాజిటివ్ ఎప్పుడవుతుంది, నెగిటివ్ ఎప్పుడవుతుంది అని చెప్తే ఈ -∞ నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉంటే సో ఇది ఇక్కడ ఆల్ఫా = బీటా అంటే రూట్ వచ్చేంత వరకు కూడా ఇది పాజిటివ్ డైరెక్షన్ ఉంది. అండ్ నెక్స్ట్ ఆ రూట్ దగ్గర నుంచి కూడా ఈ వాల్యూస్ దగ్గర కూడా ఆ రూట్ దగ్గర నుంచి పాజిటివ్ ఇన్ఫినిటీ వరకు ఆ కర్వ్ మొత్తం కూడా ఏమవుతుంది, పాజిటివ్ డైరెక్షన్లో ఉంటుంది. అండ్ y = 0 కండిషన్. ఇక్కడ ఉన్న 2 కండిషన్స్ ఏంటంటే y పాజిటివ్ అవుతుంది. ఎక్కడ పాజిటివ్ అవుతుంది, -∞ x బిలాంగ్స్ టు -∞ టు ఆల్ఫా యూనియన్ ఆల్ఫా అన్న బీటా అన్న ఒకటే, ఆల్ఫా కామా +∞. సో ఇక్కడ నుంచి ఈ వాల్యూ వస్తూ ఇది మొత్తం దీన్నే ఇంకోలా ఏం రాయొచ్చు అంటే x బిలాంగ్స్ టు r - ఆల్ఫా ఆర్ బీటా. ఎక్స్లోంచి ఆల్ఫా అంటే ఆ ఒక్క పాయింట్ దగ్గర తీసేసి రిమైనింగ్ లైన్ మొత్తం మీద అంటే ఈ ఎక్స్ యాక్సిస్ మీద డ్రా చేసేది మొత్తం రియల్ నెంబర్స్నే కనుక ఈ రియల్ నెంబర్స్ మొత్తము ఇంక్లూడ్ అవుతాయి ఎక్సెప్ట్ ఓన్లీ 1 పాయింట్. అదేంటి, ఆ రూట్ ఆల్ఫా లేదా బీటా అవుతుంది. ఆ రూట్ దగ్గర తప్ప రిమైనింగ్ వాల్యూస్ అన్నీ కూడా మనకి y అనేది అంటే ఇచ్చిన ఎక్స్ప్రెషన్ పాజిటివ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక కండిషన్ చూసుకుంటే y = 0 అంటే నెయిదర్ పాజిటివ్ నార్ నెగిటివ్ ఎప్పుడు జరుగుతుంది, ఫర్ x = ఆల్ఫా ఆర్ బీటా. x = ఆల్ఫా లేదా బీటా అంటే రూట్ ఒకటే, ఆల్ఫా అయినా బీటా అయినా రెండు సేమే. ఆ రూట్ వద్ద మాత్రమే y అనేది మనం ఏ సైన్ చెప్పలేము. నెక్స్ట్ కండిషన్ ఏ గ్రేటర్ దాన్ 0 అయితే y అనేది అండ్ డిస్క్రిమినెంట్ చూస్తే డిస్క్రిమినెంట్ ఎట్లా ఉంటుంది అంటే దట్ ఈక్వల్ టు b² - 4ac విచ్ ఈజ్ లెస్ దాన్ 0 కండిషన్ జరిగితే అంటే ఏ గ్రేటర్ దాన్ 0 అండ్ డిస్క్రిమినెంట్ డెల్టా విచ్ ఈజ్ లెస్ దాన్ 0 ఈ కండిషన్ జరిగితే ఎక్స్ యాక్సిస్కి అబౌవ్గా ఉంటుంది. ఎక్స్ యాక్సిస్ని ఎక్కడా కూడా ఆ పారాబోలా అంటే ఆ కర్వ్ అనేది క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ కర్వ్ ఎక్స్ యాక్సిస్ని ఎక్కడ కూడా టచ్ చేయదు. ఎక్స్ యాక్సిస్కి అబౌవ్గా ఉంటుంది అంటే టోటల్ వాల్యూస్ అన్నీ కూడా ఎందులో ఉంటాయి, పాజిటివ్ వాల్యూస్గానే ఉంటాయి. సో ఇక్కడ వచ్చేది ఓన్లీ 1 కండిషన్. సో y గ్రేటర్ దాన్ 0 అనే కండిషన్ మాత్రమే ఉంటుంది. ఫర్ x బిలాంగ్స్ టు r ఎక్స్కి ఎటువంటి రియల్ నెంబర్స్ తీసుకున్నా అంటే ఎక్స్కి ఏ వాల్యూస్ తీసుకున్నా కూడా మనకు ఆ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది, పాజిటివ్గానే ఉంటుంది. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, ఇచ్చిన ఎక్స్ప్రెషన్కి ఏ గ్రేటర్ దాన్ 0 అవుతుందా లేదా అండ్ డిస్క్రిమినెంట్ అనేది లెస్ దాన్ 0గా ఉందా లేదా చూసి. సో అలా ఉంటే కనుక ఓన్లీ 1 కండిషన్ జరుగుతుంది, ఆల్ ఎక్స్ప్రెషన్ ఓన్లీ పాజిటివ్నే అయి ఉంటుంది ఆ ఎక్స్ప్రెషన్ యొక్క సైన్ చూస్తే. అండ్ నెక్స్ట్ ఇంకొకటి చూస్తే ఏ లెస్ దాన్ 0. ఏ గ్రేటర్ దాన్ 0తో 3 కండిషన్స్ ఉంటాయి, అలాగే ఏ లెస్ దాన్ 0తో కూడా 3 కండిషన్స్ ఉంటాయి. ఏ లెస్ దాన్ 0 తీసుకుంటే అలాగే డిస్క్రిమినెంట్ కూడా తీసుకుంటే డెల్టా = b² - 4ac విచ్ ఈజ్ గ్రేటర్ దాన్ 0. 3 కండిషన్స్ డిస్క్రిమినెంట్ వచ్చేసి గ్రేటర్ దాన్ 0 అయితే ఏ లెస్ దాన్ 0 ఏ లెస్ దాన్ 0 ఇంటర్సెక్ట్ చేసుకుంటాయి, ఇది లేదా ఇది ఇట్లా జరుగుతుంది. డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ 0 అయితే డిస్క్రిమినెంట్ = 0 అయితే ఇది ఏ లెస్ దాన్ 0 కండిషన్, ఇది గ్రేటర్ దాన్ 0 కండిషన్. డిస్క్రిమినెంట్ = 0 అయితే టచ్ చేస్తుంది యాక్సెస్ని అప్వర్డ్లో అయితే ఇలాగా. ఏ లెస్ దాన్ 0 అయితే ఒక పాయింట్ దగ్గర టచ్ చేస్తుంది, ఏ గ్రేటర్ దాన్ 0 అయినా అంతే. అదే డిస్క్రిమినెంట్ అనేది
లెస్ దాన్ 0 కనుక జరిగితే, డిస్క్రిమినెంట్ లెస్ దాన్ 0 అయితే మనకి కర్వ్ అనేది ఆ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ యొక్క కర్వ్ యాక్సెస్ని టచ్ చేయదు. లెస్ దాన్ 0 అయితేనేమో డౌన్వర్డ్లో ఉంటుంది, గ్రేటర్ దాన్ 0 అయితేనేమో అప్వర్డ్లో ఉంటుంది, బట్ యాక్సెస్ని మాత్రం టచ్ చేయదు. కంప్లీట్లీ పాజిటివ్, ఇక్కడ కంప్లీట్లీ నెగిటివ్. ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే సైన్ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్ చెప్పడం చాలా ఈజీ, క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ చెప్పడం అనేది. ఇప్పుడు ఇది చూడండి, ఏ అనేది లెస్ దాన్ 0 అండ్ డిస్క్రిమినెంట్ ఏమవుతుంది గ్రేటర్ దాన్ 0. డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ 0 వచ్చింది అంటే 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది ఆ కర్వ్ అనేది, క్వాడ్రాటిక్ కర్వ్ అనేది 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఆ 2 పాయింట్స్ కూడా మనం ఆ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఈక్వల్ టు 0 తీసుకొని ఆ రూట్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇది ఆల్ఫా కామా 0 బీటా కామా 0 దగ్గర టచ్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ప్రెషన్ అని ఎలా ఉంటుంది అంటే y గ్రేటర్ దాన్ 0, y ఈక్వల్ టు 0, y లెస్ దాన్ 0, 3 కండిషన్స్ వస్తాయి. అవి అబ్జర్వ్ చేస్తే ఈ పాయింట్ దగ్గర చూస్తే -∞ నుంచి ఆల్ఫా వరకు కర్వ్ ఎక్కడుంది, నెగటివ్ డైరెక్షన్లో ఉంది. సో ఇది నెగిటివ్ డైరెక్షన్లో ఉంది. అండ్ నెక్స్ట్ ఆల్ఫా నుంచి బీటాకి చూస్తే పాజిటివ్ ఎక్స్ యాక్సిస్లో ఉంది. పాజిటివ్ ఎక్స్ యాక్సిస్లో అంటే గ్రాఫ్ పారాబోలా ఇలా ఉంటుంది. సో ఇప్పుడు ఎక్స్ప్రెషన్స్ దీన్ని కండిషన్ని చెప్తే అంటే ఆ ఎక్స్ప్రెషన్ అనేది ఎలా ఉంటుంది, y అనేది గ్రేటర్ దాన్ 0 అవుతుంది, y పాజిటివ్ అవుతుంది అంటే ఇచ్చిన క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ పాజిటివ్. ఎక్కడ పాజిటివ్ అవుతుంది, మనకి పాజిటివ్ డైరెక్షన్లో ఉన్న గ్రాఫ్ చూడండి, ఆల్ఫా నుంచి బీటా వరకు మొత్తం పాజిటివ్ డైరెక్షన్లోనే ఉంది. సో ఎక్స్ బిలాంగ్స్ టు ఆల్ఫా బీటా, ఆల్ఫా బీటాల మధ్యలో మనకి గ్రాఫ్ ఎలా ఉంటుంది, పాజిటివ్గా ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ కండిషన్ y ఈక్వల్ టు 0 అంటే నెయిదర్ పాజిటివ్ నార్ నెగిటివ్ ఎప్పుడు జరుగుతుంది, ఆల్ఫా ఈక్వల్ టు అది ఎక్స్ ఈక్వల్ టు ఆల్ఫా దగ్గర, ఎక్స్ ఈక్వల్ టు బీటా దగ్గర y వాల్యూస్ 0 అవుతున్నాయి. ఇక్కడ అది పాజిటివా నెగిటివా అనేది చెప్పలేం, పాజిటివ్ నెగిటివ్ కాదు, నెయిదర్ పాజిటివ్ నార్ నెగిటివ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ థర్డ్ది y లెస్ దాన్ 0 నెగిటివ్ ఎప్పుడు జరుగుతుంది, ఫర్ -∞ నుంచి ప్లస్ ఆల్ఫా వరకు అబ్జర్వ్ చేస్తే ఈ గ్రాఫ్ అనేది ఎక్స్ప్రెషన్ గ్రాఫ్ను అబ్జర్వ్ చేస్తే ఇది నెగిటివ్ డైరెక్షన్లో ఉంది. నెక్స్ట్ ప్లస్ బీటా నుంచి ఇన్ఫినిటీ వరకు ఉంది. సో ఎక్స్ బిలాంగ్స్ టు -∞, ఆల్ఫా యూనియన్ బీటా, ఇన్ఫినిటీ. నెక్స్ట్ కండిషన్ ఏ అనేది లెస్ దాన్ 0 అండ్ డిస్క్రిమినెంట్ వచ్చేసి b² - 4ac విచ్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే గ్రాఫ్ ఎలా ఉంటుంది, ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ యాక్సిస్ని టచ్ చేస్తుంది. లెస్ దాన్ కనుక, లెస్ దాన్ 0 కనుక ఇది ఎలా ఉంటుంది అంటే డౌన్వర్డ్ పారాబోలాగా ఉంటుంది, డౌన్వర్డ్ పారాబోలా ఫామ్లో ఉంటుంది. సో ఎక్స్ యాక్సిస్ని ఒక పాయింట్ దగ్గర టచ్ చేస్తుంది, అక్కడ రూట్స్ రెండు కూడా ఈక్వల్, ఆల్ఫా ఈక్వల్ టు బీటా. ఇప్పుడు పాజిటివ్ ఎక్కడ అవుతుంది, నెగిటివ్ ఎక్కడ అవుతుంది అనేది అబ్జర్వ్ చేస్తే, సో ఇచ్చిన ఎక్స్ప్రెషన్ పాజిటివ్ ఎప్పుడు, ఇచ్చిన ఎక్స్ప్రెషన్ నెగిటివ్ ఎప్పుడు అంటే ఆ పాయింట్ దగ్గర తప్ప రిమైనింగ్ అన్ని వాల్యూస్ వద్ద కూడా ఈ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది అంటే ఎక్స్ ఈక్వల్ టు ఆల్ఫా, 2 రూట్స్ ఈక్వల్, ఆల్ఫా ఈక్వల్ టు బీటా, ఆ 2 రూట్స్ ఈక్వల్ కనుక ఆ పాయింట్ దగ్గర తప్ప రిమైనింగ్ వాల్యూస్ అన్నిటి దగ్గర కూడా నెగిటివ్గా ఉంటుంది ఎక్స్ప్రెషన్. సో y ఈక్వల్ టు 0 ఫర్ ఎక్స్ ఈక్వల్ టు ఆల్ఫా ఆర్ బీటా, y ఈక్వల్ టు 0 ఎప్పుడు జరుగుతుంది అంటే ఆల్ఫా కానీ బీటా కానీ, అంటే పాయింట్ రెండు సేమ్, ఆల్ఫా ఈక్వల్ టు బీటా, ఆ పాయింట్ దగ్గర మాత్రమే y వాల్యూ నెయిదర్ పాజిటివ్ నార్ నెగిటివ్ అవుతుంది అంటే ఇచ్చిన క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ వాల్యూ. నెక్స్ట్ ఇచ్చిన క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ వాల్యూ నెగిటివ్ జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది అంటే -∞ నుంచి ఆల్ఫా వరకు, ఎక్స్ బిలాంగ్స్ టు -∞, ఆల్ఫా యూనియన్ ఆల్ఫా, ప్లస్ ఇన్ఫినిటీ. ఆల్ఫా బీటాలు రెండు సేమే కనుక ఆల్ఫా, ప్లస్ ఇన్ఫినిటీ అని రాసాం. సో ఇది దీన్ని ఇంకోలా ఏం రాయొచ్చు అంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ మైనస్ ఆల్ఫా ఆర్ బీటా, అంటే రియల్ నెంబర్స్ లైన్ డ్రా చేస్తాం కదా ఎక్స్ యాక్సిస్ మీద, దానిలో నుంచి ఆల్ఫా అయినా బీటా అయినా ఒకటే కనుక ఆ రూట్ని తీసేస్తే రిమైనింగ్ వాల్యూస్ అన్నిటి దగ్గర కూడా y అంటే క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది, నెగిటివ్గా ఉంటుంది.
అండ్ నెక్స్ట్ లాస్ట్ కండిషన్ ఏ లెస్ దాన్ 0 జరుగుతూ అండ్ డిస్క్రిమినెంట్ బీ స్క్వేర్ మైనస్ 4ac అనేది స్ట్రిక్ట్లీ లెస్ దాన్ 0 అయితే ఎక్స్ యాక్సెస్ని టచ్ చేయదు. ఇది ఎక్స్ యాక్సెస్ని టచ్ చేయకుండా ఏ లెస్ దాన్ కనుక డౌన్వర్డ్ పెరాబోలా ఫామ్లో ఉంటుంది, డౌన్వర్డ్ పెరాబోలాగా ఉంటుంది. కంప్లీట్గా ఆ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది, నెగిటివ్ డైరెక్షన్లోనే ఉంది. సో ఒక్కటే కండిషన్ ఉంటుంది. సో y అనేది స్ట్రిక్ట్లీ లెస్ దాన్ 0 జరుగుతుంది. అంటే కరస్పాండింగ్ అంటే మనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ax² + bx + c అనేది నెగిటివ్ డైరెక్షన్లో ఉంటుంది, నెగిటివ్ అవుతుంది అని చెప్పానని. ఈ కండిషన్స్ అన్నిటిని బేస్ చేసుకొని సమ్స్ ఇస్తారు. స్టేట్ ద సైన్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని ఒక 2 ఎగ్జాంపుల్స్ చూద్దాం. స్టేట్ ద సైన్ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్ అని ఇచ్చారు. సో ఏ ఎక్స్ప్రెషన్ ఇచ్చినా సరే అది మనం తీసుకునేది ఏంటి, y = ఆ ఎక్స్ప్రెషను. నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏ కోషియంట్ ఆఫ్ x². ఇది ఏ ఫామ్లో ఉంది, ax² + bx + c ఎక్స్ప్రెషన్తో ఉంది. ఇది y = ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ యొక్క సైన్ మనం చెప్పాలి. సో ఫస్ట్ ఈ ఏని తీసుకుంటే a = 1 క్లియర్లీ గ్రేటర్ దాన్ 0 జరిగింది. నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన డిస్క్రిమినెంట్ b² - 4ac దట్ ఈక్వల్ టు b అంటే ఎంత, -5 -5² - 4 ఇంటూ a అంటే 1 ఇంటూ c అంటే 6 దట్ ఈక్వల్ టు 25 - 24 దట్ ఈక్వల్ టు 1. ఇది కూడా గ్రేటర్ దాన్ 0 జరిగింది. డిస్క్రిమినెంట్ అనేది గ్రేటర్ దాన్ 0, ఏ గ్రేటర్ దాన్ 0 వచ్చింది అంటే అప్వర్డ్ పారాబోలా ఫామ్లో ఉంటుంది మన క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ డిస్క్రిమినెంట్ కూడా గ్రేటర్ దాన్ 0 వచ్చింది అంటే 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఆ 2 పాయింట్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇచ్చిన దాన్ని ఈ 0కి ఈక్వేట్ చేసుకోవాలి. +6 = 0 లెట్ ఇది మనం కన్సిడర్ చేస్తున్న రూట్స్ ఫైండ్ అవుట్ చేయడం కోసం. ఫ్యాక్టర్స్ తీసుకుంటే 2 3s x² - 3x - 2x + 6 = 0. సో ఎక్స్ని కామన్ తీస్తే x - 3 -2ని కామన్ తీస్తే x - 3 = 0. రెండిట్లో కామన్ ఉంది x - 3, దాన్ని కామన్ తీస్తే x - 2 = 0. అంటే x = రూట్స్ ఏమొచ్చినాయి 2, 3. సో ఇప్పుడు ఇక్కడ వాల్యూస్ ఏమవుతుంది 2 3 అంటే 2, 0 ఇది 3, 0 అవుతుంది పాయింట్. సో ఈ పాయింట్ని బేస్ చేసుకుని ఇక్కడ పాజిటివ్ ఏంటి నెగిటివ్ ఏంటి చెప్పాలి. ఇది -∞, ఇది +∞. ఈ డైరెక్షన్ మొత్తం పాజిటివ్ కదా, అంటే -∞ నుంచి +2 వరకు ఆ ఎక్స్ప్రెషన్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది, పాజిటివ్గా ఉంటుంది. నెక్స్ట్ ఎక్కడ పాజిటివ్ ఉంటుంది, 3 తర్వాత నుంచి +∞ వరకు పాజిటివ్. ఎక్కడ నెగిటివ్ ఉంది, నెగిటివ్ x యాక్సిస్, నెగిటివ్ డైరెక్షన్ అంటే బిలో యాక్సిస్ అనమాట. ఇక్కడ 2 నుంచి 3కి నెగిటివ్ ఉంది. సో ఇప్పుడు మనకి స్టేట్ ది సైన్ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్ అన్నాడు. స్టేట్ ది సైన్ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్ అంటే పాజిటివ్ ఉంది నెగిటివ్ ఉంది, అవి 2 కండిషన్స్ చెప్పాలి. ఫస్ట్ కండిషన్ x² - 5x + 6 ఈజ్ పాజిటివ్ వెన్, ఎప్పుడు పాజిటివ్ అవుతుంది, -∞ x బిలాంగ్స్ టు -∞, 2 యూనియన్ 3, పాజిటివ్ ∞కి ఇదేమవుతుంది ఎక్స్ప్రెషన్ పాజిటివ్ అవుతుంది. నెక్స్ట్ నెగిటివ్ ఎప్పుడు అవుతుంది, సెకండ్ కండిషన్ x² - 5x + 6 ఈజ్ ఆ ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది నెగిటివ్ అవుతుంది. నెగిటివ్ ఎప్పుడు జరుగుతుంది, ఈ గ్రాఫ్ని అబ్జర్వ్ చేస్తే 2కి 3కి మధ్యలో. ఇది ఎట్లా ఉంది, నెగిటివ్ యాక్సెస్లో నెగిటివ్ డైరెక్షన్లో ఉంది. సో ఎక్స్ అనేది ఈ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ నెగిటివ్ అవుతుంది. ఎప్పుడు నెగిటివ్ అవుతుంది, ఎక్స్ అనేది లైస్ ఇన్ బిట్వీన్ 2 and 3 అయితే, అంటే 2 < x < 3 అయినప్పుడు ఈ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది నెగిటివ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక సమ్ తీసుకుంటే ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ ద ఎక్స్ప్రెషన్ ఆర్ నెగిటివ్, ఎక్స్ప్రెషన్ నెగిటివ్ అవుతుందో చెప్పండి అన్నారు. ఇచ్చిన దాన్ని మనం ఎంతో ఈక్వేట్ చేసుకోవాలి, కంపేర్ చేసుకోవాలి. ax² + bx + cతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ a = ఎంత 2, అది గ్రేటర్ దాన్ వచ్చింది. నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది డిస్క్రిమినెంట్ దట్ ఈక్వల్ టు b² - 4ac దట్ ఈక్వల్ టు b అంటే x కోషియంట్ 5² -4ac అంటే -4 ఇంటూ a అంటే 2, c అంటే -3 దట్ ఈక్వల్ టు 25 - ½ - ప్లస్
8 8 3s అంటే 24, టోటల్గా 49. ఇది కూడా పాజిటివ్ వచ్చింది. ఏ అనేది పాజిటివ్, డిస్క్రిమినెంట్ కూడా పాజిటివ్ అంటే గ్రాఫ్ డ్రా చేస్తే అప్వర్డ్. ఏ గ్రేటర్ దాన్ 0 జరిగింది అంటేనే అప్వర్డ్ పెరాబోలా. నెక్స్ట్ డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ 0 జరిగింది అంటే 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది అని. ఆ 2 పాయింట్స్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం తీసుకోవాలి, ఇచ్చిన ఈక్వేషన్ని 0కి ఈక్వేట్ చేయాలి. ప్లస్ 5x మైనస్ 3 ఈక్వల్ టు 0 చేస్తే మల్టిప్లై చేస్తే 6 యాడ్ చేస్తే 5 అంటే 6 1s, 6x మైనస్ x మైనస్ 3 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ రెండిట్లో నుంచి 2xని కామన్ తీస్తే x ప్లస్ 3, ఈ రెండిట్లో నుంచి -1 కామన్ తీస్తే x ప్లస్ 3 ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఇది x ప్లస్ 3 ఇంటూ 2x మైనస్ 1 ఈక్వల్ టు 0 అంటే x ఈక్వల్ టు -3 ఒక పాయింట్ ప్లస్ 1/2 ఇంకొక పాయింట్ వస్తుంది. సో ఇప్పుడు ఈ వాల్యూస్ -3 అవుతుంది, నెక్స్ట్ ఇక్కడ 1/2 వస్తుంది. ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషను ఏది చెప్పమన్నారు, నెగిటివ్ అవుతుందో చెప్పండి అన్నారు. ఈ నెగిటివ్ అంటే ఈ వాల్యూస్ దగ్గర నెగిటివ్ అవుతుంది, -∞, ఇది +∞. సో మనకి x ఈజ్ గివెన్ ఎక్స్ప్రెషన్ 2x² + 5x - 3 ఈజ్ నెగిటివ్. నెగిటివ్ ఎప్పుడు అవుతుంది, x వాల్యూస్ దేని మధ్యలో ఉండాలి, -3 > x < 1/2. ఈ కండిషన్లో మాత్రమే, అంటే x అనేది ఈ -3కి + 1/2కి మధ్యలో ఉన్నప్పుడు మాత్రమే ఈ కర్వ్ అనేది నెగిటివ్ అవుతుంది. ఇదే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఒకసారి ఛానల్ ప్లేలిస్ట్ చూడండి. నా వీడియోస్ అన్నీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.